మనకి దువ్వాడ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్లో. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు కూడా మేము అర్థం చేసుకోగలం. బట్ ఏంటి అసలు ఇంత ఇంత ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది? ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ కాంక్ష సార్. మా దువ్వాడ వాణికి అధికారం కావాలి, డబ్బు కావాలి. ఈ రాజకీయ కాంక్షతో 25 సంవత్సరాలుగా నేను ఒక మంచి ఉన్నత స్థితికి రావాలి, ప్రజలకు సేవ చేయాలని నా రాజకీయం 25 ఏళ్ళు అయింది. విద్యార్థి దశ నుంచి ప్రారంభించాను. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను. 18 సంవత్సరాల పాటు అపోజిషన్ చేశాను. ఉద్యమాలు చేశాను, ప్రజా పోరాటాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాం. కానీ పోటీ చేసిన ప్రతిసారి నువ్వు చేయకు, నేను చెయ్యాలి, టికెట్ నాకు రావాలి, టికెట్ నాకు రాకపోతే నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని దువ్వాడ వాణి నా 30 సంవత్సరాల వివాహ జీవితంలో చాలాసార్లు ప్రతిరోజు మాకు గొడవలే ఉంటాయి. మాకు అంతర్గత విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఎప్పుడూ బయటపడలేదు, ఎవరికీ చెప్పుకోలేదు, నా గుండెల్లోనే దాచుకున్నాను. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని 2004లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నాకు టికెట్ నిర్ణయిస్తే తండ్రి రాఘవరావు, దువ్వాడ వాణి ఇద్దరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేయమంటారా అని ఆయనకంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి ఆ టికెట్ వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 24లో కూడా ఆ టికెట్ నాకు కావాలి, ఇవ్వకపోతే నేను ఊరుకోనని చెప్పి లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ఆ టికెట్ సంపాదించుకోవడానికి వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, లేకపోతే నాకు డివర్స్ ఇవ్వండి, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను విషం తాగి చచ్చిపోతానని బెదిరింపులు చేసి బ్లాక్మెయిల్ చేసి ఆఖరికి టికెట్ తీసుకొని నా స్వయంగా నేనే అన్నా మరి ఈ పరిస్థితుల్లో మాట్లాడుతున్నప్పుడు మరెందుకు ఆ టికెట్ తనకే ఇచ్చేద్దాం అని 25 ఏళ్ల నా రాజకీయాన్ని పక్కన పెట్టి 100 మెట్లు దిగి ఆమెకే టికెట్ ఇవ్వమని చెప్పి నేనే ప్రకటించాను. జగనన్నకు నేను కన్విన్స్ చేశాను. ఏ స్వార్థంతోనైతే లేనిపోని అపోహలు సృష్టించి ఆమె దుర్మార్గంగా ఆ టికెట్ నా దగ్గర నుంచి చేజెక్కించుకుందో ప్రజలందరూ కూడా భర్తను పక్కన పెట్టి భర్త పైన లేనిపోని అభాండాలేసి దుర్మార్గంగా టికెట్ తీసుకున్న ఈ దువ్వాడ వాణికి మనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు తిరస్కరిస్తే గ్రాఫ్ పడిపోతే ఆఖరికి మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అచ్చెన్నాయుడికి మద్దతుగా సైకిల్ గుర్తుకు ఓటేయమని తండ్రి రాఘవరావు, ఈ దువ్వాడ వాణి ఇద్దరూ కలిసి భర్తకు వ్యతిరేకంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఘన చరిత్ర ఆమె. ఆఖరికి ఆస్తుల కోసం, ఇంటి కోసం ఈరోజు ఆస్తులన్నీ కూడా రాసిచ్చేసినాను. ఆస్తులన్నీ కూడా తన పేరునే ఉన్నాయి. అన్నీ రాసిచ్చేసిన తర్వాత నేనే బిగ్ టీవీ అడిగితే ఆవిడ చెప్తున్నారు అసలు దువ్వాడ శ్రీనివాస్కి ఎలాంటి ఆస్తులు లేవు, ఆస్తులు ఆయన వాళ్ళ ఫాదరు ఒక గ్యాంగ్ మ్యాన్గా ఉన్నారు, వాళ్ళకి అక్కడే ఆస్తులు ఉన్నాయి అంటూ ఆవిడ బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు నా కూతుర్లకి ఒక ఫ్యాక్టరీ 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీకు ఇస్తాను. అలాగే ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు సుమారు ఒక 6 కోట్లు ఉంటుంది, దాని డాక్యుమెంట్స్ ఇస్తాను ఎవరి పేరున ఉన్నాయో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చేసారు? నా పేరున ఎలా సంపాదించాను? నేను గ్రానైట్ వ్యాపారాల్లో ఓ 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్ కలర్ గ్రానైట్ ఓనర్గా ఒక 10 సంవత్సరాలు చేశాను. సంపాదనతో నేను ఇవన్నీ కూడగట్టుకున్నాను. కూడగట్టుకోకపోతే ఆస్తులు నాకు ఎలా వచ్చాయి? సరే, దువ్వాడ వాణి మాట ప్రకారమే నిజమైతే ఆస్తులు లేకపోతే మరి ఆస్తులు రాయమని ఎందుకు అడుగుతున్నారు నన్ను? నాకు ఆస్తులు రాసేయండి అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఇప్పుడు కూడా డిమాండ్ చేశారు చాలా ఛానల్లో, ఆస్తులు రాసేయండి. ఏ ఆస్తులు రాకపోతే మళ్ళీ ఎలా రాయమంటున్నారు సార్? పిల్లలకు కూడా విషబీజాలు నాటి తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించి తండ్రినే ప్రశ్నించేటట్టు చేసి తండ్రి మీద దుర్మార్గంగా ప్రవర్తించేటట్టు పిల్లలకు కూడా వాళ్ళకి తయారు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మదర్, దౌర్భాగ్యమైనటువంటి వైఫ్ సార్. ప్రతి కుటుంబంలో కూడా దువ్వాడ వాణిలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా అనుకుంటే, స్త్రీ అంటే భారత సాంప్రదాయ స్త్రీకి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాలి సార్, శిరస్సు వంచి. ప్రతి స్త్రీ కూడా దువ్వాడ వాణిలాగా ఉంటే ఒక్క మగాడు కూడా బతకడు సార్, ఒక్క కుటుంబం కూడా నిలబడదు సార్.
ఈమె దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టు నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని చెప్పింది ఆమె. ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేని నా మీద మాధురికి నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎలా సృష్టించావు, ఎలా అబాస్పాలు చేసావు, ఎలాగ వ్యక్తిత్వ హననం చేసావు? ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి అందుకే మమ్మల్ని దూరం పెడుతున్నారని చెప్పి వాళ్ళు చేసేటటువంటి వాణి గారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ మాధురి ఎవరు, మీ జీవితంలోకి ఎలా వచ్చారు, ఇప్పుడు అసలు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? మాధురికి ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిని రాజకీయాల్లోకి తెచ్చిందే దువ్వాడవాణి. ఒకరోజు మాధురిని పిలిపించి, మాధురి రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి భరతనాట్యం కూచిపూడి ప్రొఫెషనల్, ఆ అమ్మాయికి చాలామంది విమెన్తో రిలేషన్స్ ఉన్నాయి, ఆ విమెన్ని తలుచుకుంటే 2-3 వేల ఓట్లు టెక్కల్ టౌన్లో అధికంగా మనకు తీసుకురాగలదు, ఆ అమ్మాయికి నేను పిలిపిస్తాను, నువ్వు మహిళా కన్వీనర్గా అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేయని నాకు చెప్పి పిలిపించి నేను ఆ పోస్టింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మాధురి అనే అమ్మాయి చాలా కష్టపడి పార్టీ ప్రతిష్టకు కష్టపడుతున్న రోజుల్లో అర్ధాంతరంగా మాధురికి నాకు రిలేషన్ ఉందని, మా ఇద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయని అపోహలు సృష్టించి అది ప్రజల మధ్య చెప్పి, అది అధిష్టానం వద్ద కూడా చెప్పి, కేవలం టిక్కెట్ పొందడానికి మాత్రమే దువ్వాడవాణి చేసినటువంటి ప్లాన్. ఆ ప్లాన్లో మాధురిని పావుగా వాడుకుంటాను. తను బాగానే ఉంది, టికెట్ తీసుకుంది, దువ్వాడ శ్రీనివాస్ బాగానే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కుటుంబం కాబట్టి. మరి నువ్వు చేసిన దుష్ప్రచారం వల్ల మాధురి కన్నవారు అత్తవారు కూడా బయటికి పంపించేశారు. 3 పిల్లలతో నడి రోడ్డు మీద పడి ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితిలో నేనే ఆత్మహత్య నుంచి కాపాడవలసిన పరిస్థితిలో నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండని నేను చెప్పడం జరిగింది. 2 ఏళ్ల నుంచి నేను తింటున్నానో లేదో కూడా పట్టించుకున్నటువంటి ఈ దువ్వాడవాణి, కనీసం పిల్లల చేత కూడా అడిగించినటువంటి ఈ దువ్వాడవాణి నేడు పిల్లల చేత నా మీద ఎలాగైతే దాడి చేయిస్తుందో, ఆ రోజు కనీసం ఈ 2 ఏళ్ళు నేను ఎలా బ్రతికానో కూడా పట్టించుకోలేదు. ఇంటికి తాళాలు వేసేసి నేను ఇంటికి రానివ్వకుండా చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన దువ్వాడవాణి ఈరోజు మాధురిని ఆ రోజు మంచి అమ్మాయి అని చెప్పింది, ఈ రోజేమో క్యారెక్టర్ హననం చేసేటట్టు మాట్లాడుతుంది. ఇన్నేళ్ళలో కూడా మాధురి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా రాలేదు. ఆవిడ ప్రమాదాల నుంచి కూడా బయటికి ఎప్పుడు ఆమె చెప్పలేదు. మీరు ఆవిడని చేరదీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. మరి అత్తవారు కన్నవారు ఇద్దరు కూడా ఆమెకు బయటికి పంపించారు. ఆమెకు ఉన్న ఆస్తులు విశాఖపట్నంలోని ఇళ్లతో ఆ పిల్లల్ని 3 పెట్టుకొని హాయిగా బ్రతకొచ్చు. కానీ కుటుంబానికి దూరం అయిపోయిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడుతున్నానని తనకున్నటువంటి ఆవేదన నాకు ఒకసారి చెప్తే, సరే నీతో మాట్లాడతానని విజయవాడ రా అని నేను చెప్తే, విజయవాడ వచ్చిన తర్వాత తన విషయాలన్నీ నాకు విశదీకరించింది. నాకు అంతమంది ఇలా అంటున్నారు, నా పరువు పోయే పరిస్థితి ఉంది, నాకు దువ్వాడవాణి నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు కూడా నాకు పదవి ఇచ్చి ఆఖరికి నన్ను చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చారు, నేను భరించలేనని చెప్పి యాంటీ రూమ్లోకి వెళ్ళి ఉరేసుకున్నాను. ఆ ఉరేసుకునేటప్పుడు 2-3 నిమిషాలు నేను లేట్ చేస్తుంటే హ్యాంగ్ అయిపోయి ఉండేది. కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చి రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆమె హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటే నేనే చేయి పెట్టి కాపాడాను. వెంటనే అది ఆ ముడి బయటికి లాగేటట్టు మళ్ళీ లిఫ్ట్ చేసి బయటికి తెచ్చి నేను వాదార్చి, నీవు అధైర్యపడకు, నీ పిల్లలు నువ్వు ధైర్యంగా ఉండండి, నీకు ఆస్తులున్నాయి, ఎవడు నీకు చూడాల్సిన పని లేదు, నేనైతే నీకు భరోసాగా ఉంటాను, ధైర్యంగా ఉండు, ఇలాంటి పనులు చేయకని నువ్వు వాదార్చడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడైతే 2 ఏళ్లుగా నన్ను ఇంటికి తాళాలేసి ఇంటికి రానివ్వకుండా దువ్వాడవాణి కనీసం పట్టించుకోకుండా వదిలేస్తే, ఒక వారం రోజుల పాటు హోటల్స్లోను, మరో 2-3 రోజులు కారులోనే నేను నివాసం గడిపిన నేను, మా అమ్మ నాకు పిలిచి, మా అమ్మే వాళ్ళ ఇంట్లో నాకు తన దగ్గర ఉంచడం, ఒక 1 ఇయర్ అక్కడే ఉన్నాను. ఆ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ టెక్కల్లో మీతో మాట్లాడుతున్నటువంటి గృహాన్ని నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నేను ఇచ్చిన భరోసా ప్రకారం నాకు భోజనాలు, బట్టల సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ 2 ఏళ్లలో ఆమె నాకున్నటువంటి కష్టాల నుంచి ఎంతో కొంత సహకరిస్తూ వచ్చింది. ఆ సహకారంతో ఆమెకి 33-34 సంవత్సరాలు, నాకు 58 సంవత్సరాలు. ఇప్పుడు ఇవి అవసరం అంటారా? ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది చెప్పండి? కానీ నాకున్న పరిస్థితులు, ఆమెకున్న పరిస్థితుల వల్ల ఆమె మరణానికి సూసైడ్ చేసుకుంటే కాపాడి నిలబెట్టినందుకు రుణం ఏదో ఒక సంతోషమైన ఆలోచనతో నా గౌరవంగా చూసిందే తప్ప, ఆ అమ్మాయికి నాకు లేనిపోని వ్యవహారాలు సృష్టించారు. మేము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పెళ్లి చేసుకోవడం ఇదంతా అబద్ధం. కాకపోతే నేను ఆమె కలిసి ఆమె నా దగ్గరికి వస్తుంటారు, వెళ్తుంటారు. నేను కూడా
సో మీ ఇద్దరి మధ్యలో కేవలం ఒకరికొకరు సహాయపడడం తప్పించి మిగతా ఎలాంటి శారీరక కానీ లేదంటే వైవాహిక కానీ ఎట్లాంటి బంధం లేదంటారు. ఎటువంటివి మేము అలాంటివి పెట్టుకోలేదు సార్. జస్ట్ ఒక స్నేహితురాలుగా వచ్చి వెళ్తుంటుంది అమ్మాయి. సార్ పెట్టుకోవడానికి నా వయసు ఏంటి సార్, నేనేంటి సార్, నాకు అవసరమా సార్? ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఇంతవరకు సాధించిన విజయాలు ఏముంటాయో అపజయాలు ఏమిటాయో వాటిని చెక్ చేసుకుని భవిష్యత్తు ఎలా ముందుకెళ్లాలని ఆలోచించే సమయం. కానీ పిల్లలు పెరిగి వాళ్ళ చదువులు పెరిగి పెద్ద పాపకు మ్యారేజ్ అయ్యి రెండో పాప మ్యారేజ్కి ఉంది, ఈ టైంలో నాకు అవసరమా సార్? వీటన్నిటికీ మూల కారకురాలు దుర్మార్గురాలు దువ్వాడవాడి. మీ మదర్ చెప్తున్నారు సార్, దౌర్భాగ్యమైన పరిస్థితులు మీ మదర్ చెప్తున్నారు ఒకనొక సందర్భంలో మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారని, సన్యాసం తీసుకోవాలనుకున్నారు, రిషికేష్ అటు వెళ్ళిపోదాం అనుకున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది? అవును. నా జీవితంలో అయితే నాకు తెలిసిన వరకు మా అమ్మ చెప్పింది కరెక్ట్ గుర్తు చేశారు. నేను మరొక 4-5 సంవత్సరాల కుటుంబంతో ఉండి తర్వాత కాషాయం వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను అనుభవించిన టార్చర్, ఆ టార్చర్కి తట్టుకోలేక ఆ నిర్ణయం నా చిన్నప్పుడే తీసుకున్నాను, చాలా కాలం క్రితమే. అది ఖచ్చితంగా అమలై ఉండేది. అది అమ్మ చెప్పింది నిజమే. కాషాయం వేసుకోవాలనుకున్నాను, పరిస్థితులు ఎలా దారిపరించాయి. ఆఖరికి నా ఇంటి మీదకి దాడి చేసి పిల్లల్ని పంపించి, పిల్లల్ని నాన్న కావాలని అనిపిస్తుందే కానీ పిల్లలు మొన్న 8వ తారీఖు నా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మీడియాకు కూడా రప్పించి కారాలు, రాడ్లు, నిచ్చెన ఇంటి మీదకి పైకి రావడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంటి మీదకి రౌడీజం చేయటానికి పిల్లల్ని పంపించింది అధికార పార్టీ సహకారంతో. నిన్న మళ్ళీ వచ్చి నిన్న సాయంత్రం మెయిన్ గేట్ని విరగ్గొట్టి ఇంట్లోకి వచ్చి ఇదే డోర్ని, ఈ ఐరన్ డోర్ స్టీల్ డోర్ని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఇంట్లోకి ట్రెస్పాస్ చేసి నా మీద దాడి చేయడానికి వచ్చింది. అంటే తను ఏ ఉద్దేశంతో పిల్లల్ని పంపింది సార్? నాన్న అన్న ప్రేమతో పంపిందా? భర్త అన్న ప్రేమతో వచ్చిందా? సార్, ప్రేమ అంటే 4 గోళ్ల మధ్య జరిగేది. 4 గోళ్ల మధ్య జరిగితే ప్రేమ అంటారు, బహిరంగంగా జరిగితే ప్రతీకారం అంటారు. బహిరంగంగా మీడియాని పిలిచి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి తాళాలు విరగొట్టి ఈ వచ్చే విధానాన్ని ప్రేమతో వచ్చిన విధానం అంటారా సార్? 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు నేను ఆస్తులన్నీ రాసిచ్చేస్తే, ఎన్నికల ముందు కూడా ప్రెస్ మీట్ పెడతాను, అబాస్ పాల్ చేస్తానని చెబితే మేము దానికి భయపడి లోబడి ఆ ఆస్తులన్నీ రాసిచ్చేస్తే ఇప్పుడు ఏముందని నా దగ్గరికి వచ్చింది సార్? నేనే ఇల్లు అయితే వాళ్ళకి ఇచ్చానో ఆ ఇంటికి తాళాలు వేసేసారు. నిన్న తాళాలు పగలగొట్టి ఈ ఇంటికి వచ్చారు. ఈ ఇంటికి కూడా నేను రాసేస్తే, ఈ ఇంటికి తాళాలు వేసేస్తే నేను ఎక్కడ బ్రతకాలి సార్? ఏమైపోవాలి సార్? మీరే చెప్పాలి. అందుకే ప్రజలకు మీ ద్వారా ఇవన్నీ నేను తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధి అయ్యుండి, ఎమ్మెల్సీ అయ్యుండి, ఇప్పుడు పవర్కి సంబంధించి అంటే ఒక 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎటువైపు బలం కనబడుతుంది? ఇప్పుడు మనం చూసే వాళ్ళకైతే ఆవిడ వైపు బలం, అంటే ఆవిడ చెప్పడం కూడా కార్యకర్తలు మాతోటి ఉన్నారు, క్యాడర్ మాతోటి ఉన్నారు, అసలు బయటకు వచ్చి మాట్లాడమానండి, క్యాడర్ ఎక్కడ ఉంది ఆయనకి, క్యాడర్ అంతా నాతో ఉందని చెప్పి రాజకీయంగా కూడా బలంగా నేనే ఉన్నానని చెప్పి, న్యాయం అంతా నా వైపు ఉందని చెప్పి ఆవిడ చెప్తోంది. వాణి, కార్యకర్తలు బలము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి టికెట్ నేనే ఇప్పించాను, నేనే అనౌన్స్ చేశాను దువ్వాడ వాణి పోటీ చేస్తారని. ఆ టికెట్ ఎందుకు పోయింది సార్? 8 నెలల్లో టికెట్ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? నీ క్యాడర్ ఉంటే, కార్యకర్తలు ఉంటే, ప్రజల్లో నీకు బలం ఉంటే గ్రాఫ్ పడిపోయి దువ్వాడ వాణి పోటీ చేస్తే అధోగతి పాలైపోతాం, ఆమెను వెంటనే మార్చాలని రిపోర్ట్స్ వెళ్ళడం బట్టే మళ్ళీ ఆ పేరు తీసేసి నా పేరు పెట్టారు జనవరి 12లో. నీ కార్యకర్తలు బలం ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ నిలబెట్టుకోలేపావు? జగనన్న ఇచ్చిన టికెట్, నేను కూడా నీకు మద్దతు ఇచ్చిన టికెట్, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను, నేను నీకు సపోర్ట్ చేశాను, తిరుగుతున్నాను, మరి ఎందుకు నిలబెట్టుకోలేపావు? నీ ఊర్లో నీకు బలం ఉందంటున్నావు కదా, నీ ఊర్లో తెలుగుదేశంకి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? 500 మెజారిటీ నాకు వచ్చింది వైసీపీకి. మరెందుకు నీకు బలం ఉంటే అచ్చెన్నాయుడికి ఓట్లు వేయించేలేపావు? అచ్చెన్నాయుడికి సహకారం చేస్తూ అబాస్ పాలయ్యావు తప్ప మెజారిటీ తేలేపోయావా? నీ స్వంతూరులో నాకు 580 మెజారిటీ లింగాల వలస. నీకు ప్రజల బలం ఉంటే, ఓట్లు బలం ఉంటే, కార్యకర్తల బలం ఉంటే ఎందుకు నువ్వు మెజారిటీ ఇవ్వలేకపోయావు తెలుగుదేశానికి? ఎందుకు నా మెజారిటీ ఆపలేకపోయావు?
ఏం మాటలు సార్ కాదు ఇవన్నీ? ఇప్పుడు ఇప్పుడు నీకు బలం ఆవిడ ఉంది, సమస్య బలం అని మనం చెప్పుకుంటే అవుతుంది సార్. కాదు కాదు మీ ఆవిడ సమస్య రాజకీయమా లేకపోతే పర్సనలా? ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన మాధురి మీద ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు, మాధురికి మీకున్న సంబంధం. రెండో పక్కన మీరేమో రాజకీయం అంటూ ఉన్నారు. ఇక్కడ పావుగా సమస్య వాడుకుంది ఏంటి? సార్. మాధురిని పావుగా వాడుకుంది సార్. మాధురి సబ్జెక్ట్ కాదు ఇక్కడ, పవర్, పదవి కావాలి. ఇప్పుడు ఏంటి చెప్తుంది? ఎమ్మెల్సీగా ఆయనకి రాజీనామా చేయమనండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయమండి అంటుంది. నువ్వు దేనికి వచ్చావు అసలు? తలుపులు ఎందుకు విరగొట్టావు? తాళాలు ఎందుకు విరగొట్టావు? నువ్వు తాళాలు విరగొట్టి ఇంటికి వచ్చింది ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయమనా, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమనా, ఎమ్మెల్సీగా పదవి నుంచి తీయమని? మరి నీ ఇంట్లో నుంచి కూడా చెప్పొచ్చు. నీకు పార్టీలో బలం ఉండి కార్యకర్తల బలం ఉంటే ఇంట్లో నుంచి కూడా కూర్చొని చేయొచ్చు. ఇక్కడికి వచ్చి చేయడం ఏంటి? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాట ఏంటి? అధికారం గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? మీకే అర్థమైంది కదా సార్. ఇప్పుడు దీని వెనకాల కల్పించి ఏదో నోరు కదా. రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న అధికార పార్టీ టీడీపీ దీని వెనకాల నడిపిస్తుందని కూడా చెప్తున్నారు మీరు. సార్, రాత్రి గేటు పగలగొట్టినప్పుడు, తలుపులు విరగొట్టినప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో. నా ఓన్ హౌస్లోకి, నా ఓన్ బిల్డింగ్లోకి ట్రెస్ పాస్ చేసి తలుపులు విరగొట్టారు, వాళ్ళకి బయటికి పంపించండి, ఇది నా స్వార్జితమైన ఆస్తి అని చెప్పాను. పంపించేస్తాం సారు అరగంటలో అని సిఐ గారు చెప్పారు. రాత్రి 11 కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇప్పుడు 6 అవుతుంది, పావు తక్కువ 6. ఇంతవరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ట్రెస్ పాస్ అంటే ఇప్పుడు ఆవిడ భారీగానే ఉన్నారు కదా. ఎలా సార్? అది నా స్వార్జితం సార్. నేను రాస్తేనే అవుతుంది. నా తాత నుంచి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కాదు. నేను అనాథ శరణాలయాలకు కూడా ఈ బిల్డింగ్ రాసేయచ్చు, లైబ్రరీకి రాసేయచ్చు ఇప్పుడే. అప్పుడు ఎలా వస్తుంది? నా స్వార్జితమైన ఆస్తి, మీ స్వార్జితమైన ఆస్తి మీ పిల్లలకు కూడా అవ్వదు. మీరు ఇస్తేనే అవుతుంది. మీ స్వార్జితమైన ఆస్తిని మీరు ఇస్తేనే మీ భార్యకి వెళ్తుంది. అదే మీ తండ్రి గారి దగ్గర నుంచి వస్తే పిల్లలకి వెళ్తుంది వారసత్వంగా. స్వార్జితమైనటువంటి ఆస్తి నీకు రాసి ఇచ్చాను. నేను నీకు ఒక ఇల్లు ఇచ్చాను, 6 కోట్ల రూపాయలు విలువైన ఇల్లు. ఆ ఇంట్లో ఉండకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం ఉందని వచ్చావు? ఇన్ని రోజులు ఈ స్థాయిలో నిరసన తెలియజేయనటువంటి దువ్వాడ వాణి, అంటే ఈ స్థాయిలో బయటికి రానటువంటి దువ్వాడ వాణి ఈ రోజు బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల కారణాలు ఏంటి? అంటే పవర్ అంటున్నారు మీరు పవర్ లో కూడా లేరు కదా. 2 ఏళ్ల క్రితమే వచ్చింది సార్, ఇప్పుడు రాకపోవడం ఏంటి? ఇంత తీవ్ర స్థాయి వచ్చింది సార్. మీడియా ముందుకు వెళ్ళింది కదా. నేను 2 సంవత్సరాల నుంచి ఇంట్లో లేను కదా. అధిష్టానం దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది కదా. టికెట్ గురించి అధిష్టానం దగ్గర నాకు టికెట్ లేకుండా చేసింది కదా. అవును. మరి 2 సంవత్సరాల నుంచి ఉంది, కూడా 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈ 2 సంవత్సరాల్లో తీవ్రతరమైంది. మీరు 30 సంవత్సరాలు అధికారం కోల్పోయిన అచ్చెన్నాయుడు ఒకటే దగ్గర ఇలా ఎందుకు? అంటే భార్యాభర్తలుగానే కొనసాగి 30 ఏళ్ళ నుంచి సమస్య ఉందని చెప్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు అంటే ఇంత పిల్లలు కూడా పెళ్లికి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంత గొడవ ఎందుకు అవుతుంది? 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి సమస్య అదే కదా సార్ ఆశ్చర్యం. గొడవ ఎవరు చేస్తున్నారు? గొడవ చేస్తుంది తనే కదా సార్. గొడవ నేను చేసిన అయితే ఇంతవరకు నేను ఎందుకు సార్ ఉంటాను? ఎప్పుడో డైవర్స్ తను మా పార్టీ వైసీపీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు డివర్స్ ఇవ్వండి అని కోరినప్పుడే ఇచ్చేస్తాను. నాకే కానీ కోపం ఉంటే, నాకే కానీ అహంకారం ఉంటే నేనే దువ్వాడ వాణియే పోటీ చేస్తుందన్నా, నేను చేయనన్నా, ఆమెకు టికెట్ ఇవ్వండి అన్నా నేను జగనన్నకి రిక్వెస్ట్ చేయను. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రధాన కారణం మాధురి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతోంది. వాళ్ళు ప్రధాన ఆరోపణ కూడా అదే. అంటే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికంటే కూడా ఇప్పుడు మాధురి పెద్ద సమస్యగా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సార్, 30 ఏళ్లలో నా భర్త ఇల్లీగల్గా ఎప్పుడూ చేయలేదని నేను ఒక మీడియాలో చెప్పింది. నా భర్త ఇల్లీగల్గా ఎప్పుడు ప్రవర్తించలేదని, ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ లేవని. ఇప్పుడు మరి ఎలా వచ్చింది సార్ 30 ఏళ్ళకి కొత్తగా? తనే చెప్పింది నన్ను ఒక స్టేట్మెంట్ TV9లో, ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని. మరి ఇప్పుడు ఎలా వచ్చాయని అంటున్నాను. ఏంటి స్టేట్మెంట్స్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ స్టేట్. నిన్న ఒక రకం, ఈరోజు ఒక రకం. నిన్నటికి లేవని చెప్పింది, ఈరోజుకి మాధురితో ఉన్నాయని చెప్పింది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేనప్పుడు మరి మాధురితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఎలా క్రియేట్ చేసావు? నీవు క్రియేట్ చేసింది తప్ప మాధురికి నాకు రిలేషన్ ఉందని ఎవరైనా ఒక భార్య ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీకు అంటే పరిచయం చేసి రాజకీయంగా తిప్పి మళ్ళీ మీకే ఆ పావుగా ఎందుకు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? తన టికెట్ కోసం సార్, తన స్వార్థం కోసం టికెట్ సాధించుకుంది కదా. ఇదే మిషతో, ఇదే డిమాండ్తో, ఇదే బ్లాక్ మెయిల్తో టికెట్ తెచ్చుకుంది కదా. నేనే కదా తిగ్గాను. 100 మెట్లు తగ్గి తన పేరు నేనే కదా ప్రకటించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. దేనికి వచ్చింది మరి? నేనే కదా ఇన్ఛార్జ్, అప్పుడు నేనే కదా క్యాండిడేట్.
జగన్ అని నా పేరు కదా అనౌన్స్ చేశారు. మరి తన పేరు ఎలా మారింది? సాధించినట్టే కదా, తను అనుకున్నది విజయం సాధించినట్టే కదా సార్. ఒక్క నిమిషం నిలబెట్టుకోలేకపోయింది. ఒక్క నిమిషం, మాధురి గారు ఇందాక బిగ్ టీవీతో మాట్లాడారు అంటే మీకు సంబంధించి ఆవిడ మాట్లాడారు. అది ఆ బయట చూసిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడారో విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం ఒకసారి. ట్రోల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రోల్స్. ఈ ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. నేను నాకు శ్రీను గారికి ఏమీ లేదు, అట్లా ఫ్యామిలీతో ఉన్నానన్నా సరే లైఫ్ లాంగ్ నా మీద ఈ మచ్చ చెరపరు. నా మచ్చ ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి నేను అతనితో ఒక ఫ్రెండ్ గా లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. అంతగా నేను పెళ్లి చేసుకుంటాను, ఆవిడ డైవర్స్ ఇచ్చేయమనండి, ఆవిడ పిల్లలు వదిలేయమనండి నేను చెప్పట్లేదు. నా మీద ఈ మచ్చ ఉంటుంది కాబట్టి నేను అతనితో ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్ గా ఉంటాను అని చెప్తున్నాను. సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తున్నాను. రైట్ రైట్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉంటానని చెప్తున్నారు, కానీ బయట మీరిద్దరు సహజీవనం మాటలో తప్పే ఉంది సార్. నేను తప్పని చెప్పట్లేదు సార్. సార్ ఈ మాటలో తప్పే ఉంది సార్. ఆ జీవితాన్ని నాశనం చేసింది మా కుటుంబమే సార్. అడల్టరీ సార్. ఏ మ్యారీడ్ మ్యాన్, ఏ మ్యారీడ్ ఉమెన్ కెన్ హ్యావ్ ఏ అడల్టరీ లివ్ ఇన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అడల్టరీ లివింగ్లో. దీని కింద వస్తుంది. మరి దువ్వాడవాణి నాకు విడాకులు ఇచ్చేయమని అధిష్టానం దగ్గర 2 సంవత్సరాల క్రితం చెప్పింది, నేను ఇవ్వలా. ఇప్పుడు దాపురించిన పరిస్థితులు బట్టి ఈరోజు ఇస్తున్నా. ఇక్కడ పరిస్థితులు ఎలా నిర్ణయిస్తాయో, ఆ దేవుడు మాకు ఎలా తీసుకెళ్తాడో, కాలం ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి, తెలీదు. నాకు తెలుసు అండి, స్మాల్ కరెక్షన్ సార్. మ్యారీడ్ మ్యాన్ అండ్ మ్యారీడ్ ఉమెన్ కెనాట్ బీ టుగెదర్. మ్యారీడ్ చేసుకోకుండా మ్యారీడ్ మ్యాన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కెన్ బి అడల్టరీ అవ్వచ్చు. ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో. మీకు లా పంపిస్తాను ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తాను చూడండి. ఓకే. సో అయితే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ బి లివ్ ఇన్ అడల్టరీ. రైట్. నిన్న ఒకవేళ మీరు ఏదైనా నాకు భాషతో లీగల్ గా చెప్పాలనుకుంటే నేను ఈ మాట మీకు చెప్పాను. అదే అంటే ఒక పెళ్ళైన మహిళ, పెళ్ళైన పురుషుడు కలిసి బ్రతకొచ్చు పెళ్లి చేసుకోకపోయినా, మీరు చెప్పేది ఇంగ్లీష్లో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. సో దాని ప్రకారం ఇప్పుడు మాధురి మీరు కలిసి ఉంటారని అంటారు. అంటే నేరము అని మీరు చెప్తారు. నేరం అని సార్ మేము ఎక్కడ నేరం అని చెప్పట్లేదు. శ్రీను గారు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ అంటున్నారు. మీరనలా. పెళ్ళైన వాళ్ళు, ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, మేము పెళ్లి చేసుకోకూడదు, 2వ వివాహం కింద వస్తుంది. దువ్వాడవాణి విడాకులు ఇవ్వమని కోరింది అధిష్టానం దగ్గర, నేను ఇవ్వలేదు. నిన్న జరిగిన పరిణామాలు బట్టి మరింక ఈమెతో సుఖం లేదు, ఈమె వల్ల నా జీవితం అవదని నిర్ణయించుకున్నాను, డివోర్స్ ఇస్తాను. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా అన్నది చాలా టైం పడుతుంది. కరెక్ట్. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా? డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చు సార్. అదే అడల్టరీ లివ్ ఇన్. అది మీరు చూడండి, మీకు పంపిస్తాను. ఓకే. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పుడు మాధురి మీరు ఉండడం నేరం కాదు, కలిసి ఉంటాము, స్నేహితులుగా ఉంటామని చెప్పి చూడండి సార్. అడల్టరీ నేరం కాదు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అడల్టరీ శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వివాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. రైట్ సార్. నిన్న సార్ అంటే నేను ఈ సెక్షన్ల గురించి మాట్లాడటం కాదు సార్. సెక్షన్ల గురించి మాట్లాడటం, మాకు మేమేదో కవర్ చేసుకోవటం కాదు. సభ్య సమాజం దృష్టిలో ఇది తప్పే, ఇది కరెక్ట్ కాదు, నాలాంటి ప్రజాప్రతినిధి కరెక్ట్ కాదు, దువ్వాడ శ్రీనివాస్కి అసలు కరెక్ట్ కాదు, ముక్కుసూటిగా పోయే మనిషిగా, నీతిగా నిజాయితీగా మరికిన మనిషిగా నాకు ఇది కరెక్ట్ కాదు. కానీ పరిస్థితులే నాకు ఈ పరిస్థితికి దారి తీశాయి. చట్టాల గురించి మాట్లాడుకుని నాకు నేను కవర్ చేసుకోవాలని అనుకోవటంలా, నా దౌర్భాగ్యమైన పరిస్థితులే, నా కుటుంబ పరిస్థితులే నా ఈ పరిస్థితికి దారి తీసాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీ మీద కానీ మాధురి మీద కానీ పడినటువంటి మచ్చ, ఇప్పుడు మీరు చట్ట ప్రకారం ఇది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే అది కరెక్ట్, కానీ నైతికంగా ఇది కరెక్ట్ కాదు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? అయితే కరెక్ట్ కాదు. అదే కరెక్ట్ కాదు, నైతికంగా కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తారంటే మీకు వైసీపీ అనేది ఒక ఈ పరిస్థితులు
ఐదేళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఇదే విషయం మీద అనేక సార్లు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీ దాకా వచ్చింది. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? సార్ నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, రెండో వివాహం మూడో వివాహం చట్టరీత్యా నేరం, అది మేము మాట్లాడాం. నేను రెండో వివాహం చేసుకోలేదు, నేను నేరం చేయలేదు. ఆ రోజు మాట్లాడింది అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఈరోజు మీరు అడుగుతున్న సందర్భంగా నేను రెండో వివాహం చేసుకోలేదు, చేసుకుంటే ఆ మాటను నేను తప్పిన వాడిని అయి ఉండేవాడిని. కానీ ఆయన విడాకులు ఇచ్చి రెండో వివాహం మూడో వివాహాలు చేసుకున్నారు. కానీ మీరు అంటే ఇప్పుడు మీ భార్య కూడా ఇప్పుడు మీ మీద అటాక్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్? చెప్పలేము. అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారి తీసిన పరిస్థితి ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆయన అన్న మాటలు మీరు ఏమైనా వాపసు తీసుకోవడం కానీ సారీ చెప్పడం కానీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రాజకీయాల్లో వాపసు తీసుకోవడాలు ఎక్కడ ఉంటాయి సార్? అంటే ఆరోపణలు ఉంటాయి సార్, రాజకీయ పరమైన అది ఆరోపణ, ఈ సమయానికి ఇది. కానీ అది రాజకీయ ఆరోపణ కాదు కదా సార్, పర్సనల్ రాజకీయమైనటువంటి ఆరోపణ కాదు కదా, అది పర్సనల్ అటాక్. మరి సార్ ఇప్పుడు పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు, అలాగే పర్సనల్ అటాక్ ఇటు నుంచి కూడా వెళ్ళింది. వాళ్ళొక మాట అన్నారు, మేము ఒక మాట అనాల్సి వచ్చింది, అంతే. సహజమే కదా సార్ రాజకీయంలో. సార్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇద్దరు ఆ అమ్మాయిలకి తండ్రిగా ఉన్నారు. నిన్న మీ విజువల్ ఒకటి బయటకు వచ్చింది, ఆ కర్ర పట్టుకొని వాళ్ళ మీదకి కర్ర రాడ్డు అది పట్టుకొని వాళ్ళ మీద కోపంగా ఆగ్రహంగా కొట్టడానికి వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఆపి వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏంటది? ఎందుకు అలా అది అంతా సార్ వాళ్ళ పిల్లల మీదకి నేను అనలేదు సార్, అది పిల్లలకు సంబంధించిన విషయం కాదు. నేను పలాస వెళ్ళి పలాస నుంచి వస్తున్నప్పటికీ సర్వేలెన్స్ కెమెరాలో నేను చూస్తుంటే గేటు విరగ్గొట్టారు. కొంతమంది వ్యక్తులు నా ఇంటికి వచ్చి నా స్వంత ఇంటి మీద దాడి చేసి ఆ గేట్లు విరగ్గొట్టి తలుపులు కట్ చేసేస్తుంటే కోపంతో ఉద్రేకంతో తట్టుకోలేకపోయాను. కారు దిగంగానే తిన్నంగా వచ్చి ఎవడరా ఇంటి తలుపులు కోసేది, ఎవడరా గేట్ ఎరగొట్టేది నా కొడకల్లారని నేను ఎమోషన్ అయ్యాను. నేనే కాదు మీరైనా అవుతారు. మీ ఇంటి మీద రాయేస్తే మీరు ఊరుకుంటారా? నేను దాని గురించి అనట్లేదు, మీరు వెళ్ళిన వ్యక్తుల మీద. అక్కడ మీ భార్య పిల్లలు ఉన్నారు కదా, నా ఇంటి తలుపులు కట్ చేసేస్తుంటే ఎలాగ? అవును సార్, నా భార్య ఇల్లు తలుపులు కట్ చేసింది, నా భార్య మీదకే వెళ్ళాను నేను, తప్పే ఉంది? ఇల్లు కట్ చేస్తే కోపం రాదు సార్? డోర్లు కట్ చేసి తలుపులు గేట్లు విరగొట్టించేస్తే నువ్వేదైనా ఉండే అడగాలి, కానీ మాట్లాడుకోవాలి, కానీ సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకోవాలి, కానీ పెద్ద మనుషులకు పెట్టి మాట్లాడుకోవాలి, 4 వాల్స్లో మాట్లాడుకోవాలి. నీలాగే అందరు ఆడవాళ్ళు కూడా ప్రవర్తిస్తే ఏమవుతుంది ప్రపంచం? కోపం రావచ్చు సార్, కానీ హింసాత్మకంగా మారడం అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అవుతుంది కదా. హింస అన్నది వాళ్ళు ప్రారంభించారు. నా తలుపులు విరగ్గొట్టి డోర్ విరగ్గొట్టి తలుపులు తను ప్రారంభించింది, నేను కాదు. హింస ప్రారంభించింది తను. ఆ హింసకి నేను రియాక్ట్ అవుతూ నాకు నేను కంట్రోల్ చేసుకున్నాను. ఒక్క సెకండ్లో హాఫ్ సెకండ్లో కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీకు ఈ డ్యామేజ్ ఎప్పుడు పూడే పరిస్థితి అయితే కనపడడం లేదు. మీరు రాజకీయంగా ఎట్లాంటి నష్టాన్ని చేసి అనుకుంటున్నారు? సార్ డ్యామేజ్ ఎప్పుడు డ్యామేజ్ చేశారు, ఇది నష్టమే సార్, రాజకీయ జీవితానికి నష్టమే సార్, నాకు అది తెలుసు సార్. కానీ మీ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే ప్రజలకి, ప్రజలు విజ్ఞులు, ప్రజలే దైవ స్వరూపులు, వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ మీ ద్వారా నాకు జరిగిన విషయాలన్నీ నా మనస్సాక్షిగా ప్రజలకు తెలియజేశాను. వాళ్ళు తెలియజేసినవి ఉన్నాయి, నేను తెలియజేసినవి ఉన్నాయి, రకరకాల మీడియాల ద్వారా తెలుసుకున్నది ఉంది ప్రజలకి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు తలుచుకుంటే అగ్రభాగాన పెట్టగలరు, తలుచుకుంటే అధోపాతాళానికి తొక్కేయగలరు. కానీ నాకు జరిగిన విషయాల్ని నేను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రజల ముందు ఉంచాను. ప్రజలే మన్నించి నా ఈ సమస్యకి పరిష్కారం నాకు గౌరవిస్తారో అగౌరవిస్తారో ఏం చేస్తారో ప్రజల నిర్ణయానికే విడిచిపెడుతున్నాను. కానీ ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి డిమాండ్లు ప్రధానంగా మాకు న్యాయం జరగాలి అని చెప్పి. ఇప్పుడు అసలు పిల్లలు ఎందుకు వ్యతిరేకిస్తారు తండ్రిని? ఒక తండ్రి హీరోగా ఉంటారు పిల్లలు ఎప్పటికీ, ఎవరికైనా కూడా. అంత పెద్ద వయసు వచ్చినటువంటి పిల్లలు మిమ్మల్ని ఈ స్థాయిలో వ్యతిరేకించాల్సిన పరిస్థితి
చెప్పాను కదా సార్, పున్నమనాగులో చిరంజీవికి అన్నంలో విషం పెడతారు ఒక డ్రాప్, చిన్న పిల్లడిగా ఉండేటప్పుడు. పెద్ద పిల్లడిగా ఉండేటప్పుడు నాగుపాము స్వభావంతో తయారవుతాడు ఆయన. విషం ఆయన కూరల్లోకి, శరీరంలోకి ఎక్కిపోతుంది. నేను 12 గంటల పాటు బయట ప్రపంచంలో తిరుక్కొని ఇంటికి చేరేటప్పటికి పిల్లలు నిద్రావస్థలో ఉంటారు. ఈమె నా మీద, మీ నాన్నకి ఏముంది, మీ నాన్న మధ్యతరగతి కుటుంబీకుడు, మీ నాన్నకి రాజకీయం ఏముంది, మా కుటుంబం వల్ల వచ్చింది, మీ నాన్నకి డబ్బులు లేవు, లుంగీ షర్ట్తో వచ్చాడు, మీ నాన్న ఒక పనికి మాలినోడు, మీ నాన్నకి విలువలు లేవని లేనిపోని మాటలు చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి వాళ్ళ మెదడులు పాడు చేసి తండ్రి మీదే తిరగబడేటట్టు చేసినటువంటి దౌర్భాగ్యం దువ్వాడవాణి చేసినటువంటి కార్యక్రమం. తండ్రికి డబ్బులు లేవని చెబితేనో, తండ్రికి నిరుపేదని చెబితేనో, తండ్రికి మన నుంచే డబ్బులు వచ్చాయని తల్లి చెబితేనో పిల్లలంతా వ్యతిరేకత పెంచుకుంటారా? తండ్రి పేదవాడైతే పిల్లలు రకమైనది పాయిజనింగ్ సార్. సార్ అదే పేదవాడు ఇక్కడ కాదు, మీ నాన్న వల్ల మీకేమీ జరగలేదు, నేనే మీకు అన్నీ చేశాను, నా వల్లే మీకు అన్నీ జరిగాయి, మీ నాన్న మీకు ఏమాత్రం కూడా మీ జీవితంలో ఉపయోగపడలేదు, మీ నాన్న సరైన వాడు కాదు, ఇంకా మాటల మీద మాటలు వస్తుంటాయి సార్. వచ్చి విషబీజాలు నాటింది సార్. తనే చెప్పింది నన్ను టీవీ 9లో, మా నాన్న మొదటి బిడ్డ పుట్టేగానే దువ్వాడ శ్రీనివాసను వదిలేసి నువ్వు వచ్చేయని అన్నాడు అని. అంటే ఎందుకు అన్నాడు సార్? ఎందుకు ఆ ఉద్దేశం వచ్చింది సార్ ఆమెకి? మీరు నేను అనుకుంటున్నాం డివర్స్ ఇవ్వడానికి 2 సంవత్సరాల నుంచి అంటున్నాం. 1996లో పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే వాళ్ళ నాన్న వెనక్కి వచ్చేయమన్నాడట. ఆ మాట తనే చెప్పింది నిన్న మీడియాలో. వెనక్కి వచ్చేయమన్నాడంటే విషబీజం కూతురు బుర్రలో ఎలా నాటాడో చూసారా? మరి ఆ తండ్రి ఆ కూతురు కలిపి నా కూతురుల బుర్రల్లో ఎలాంటి విషబీజాలు నాటారో చూసారా? చరిత్ర సార్. మీ మదర్ విషబీజం నా మీద ప్రతిఘటించింది. మీ మదర్ చెప్తూ ఉన్నారు, అసలు పెళ్ళైన 2 ఏడు నుంచో ఏడాది నుంచో సమస్యలు ఉంటూనే ఉన్నాయి, అసలు మా అబ్బాయిని ఆ స్థాయి ఇలా చూస్తామని అనుకోవడం లేదు అని. మరి అప్పటి నుంచి సమస్యలు ఉన్నప్పుడు మీరు బయటకు ఎందుకు రాలేదు, ఎందుకు విడిపోలేదు? అప్పటి నుంచి ఎందుకు వస్తాం సార్? కుటుంబం సార్, ఇది కుటుంబం సార్. ఎందుకు వస్తాం? ఇప్పటికీ నేను వచ్చానా? తను వచ్చింది, నేను రాలా. అలా ఇవ్వాలనుకుంటే బయటకంటే నేను మీడియాకు అక్కడ అనట్లేదు, ఎందుకు విడాకులు అప్పుడే ఎందుకు తీసుకోలేదు, అప్పటి నుంచి ఎందుకు అంత బలవంతంగా కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఎలా తీసుకుంటాను సార్? పిల్లలు సార్, కుటుంబం సార్, కుటుంబ వ్యవస్థ సార్. విడాకులు తీసుకుంటే కుటుంబ వ్యవస్థలు కుప్పకూలిపోవా సార్? నేను తీసుకుంటే ఆమె కోరిక మేరకు 96లో తీసుకోవాలి, ఆమె కోరిక మేరకు 2 సంవత్సరాల క్రితం తీసుకోవాలి. ఇప్పుడేమైనా రిగ్రెట్ పరిస్థితులు బట్టి ఇప్పుడేమైనా రిగ్రెట్ అవుతున్నారా అప్పుడే ఎందుకు తీసుకోలేదని? నో ఏంటి సార్ రిగ్రెట్ ఏమైనా అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారా అప్పుడే ఎందుకు తీసుకోలేదని? ఎందుకంటే ఇంత దాకా వ్యవహారం వచ్చింది, పిల్లలు కూడా మీకు వ్యతిరేకం అయిపోయారు. అలా రిగ్రెట్ అవ్వకూడదు సార్. నా బాధ్యతలు నేను నిర్వర్తించాను, నా పిల్లల్ని డాక్టర్ని చేశాను, ఒక బిడ్డకి బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశాను, ఇంకో బిడ్డకి ఇప్పుడు చెయ్యాలి, తను చదువుతానంటే పీజీ చదివించాలి, ఏం కావాలంటే అవి చెయ్యాలి, రేపటి నుంచి కూడా ఇంకేం కావాలంటే అవన్నీ కూడా నా శక్తి మేరకు నేను చెయ్యాలి. ఈ బాధ్యతలు నాకు ఉంటుండగా హౌ కెన్ ఐ ఫీల్ రిగ్రెట్? నేను రిగ్రెట్ ఫీల్ అవను, తప్పని నేను అనుకోను. దువ్వాడ వాణియే తప్పు చేసింది, తప్పని పరిస్థితుల్లో నాకు ఈ పరిస్థితి దాపురించింది. అంతే కూడా ఇక్కడ రిగ్రెట్ అవ్వడానికి ఇది కుటుంబ వ్యవస్థ. ఎలా రిగ్రెట్ అవుతాం సార్? మరి ఇప్పుడు వ్యవస్థ అన్నారు, కుటుంబం కుప్పకూలుతుంది అంటున్నారు. నిన్న మీరు ఆవేశంలో మాట్లాడుతూ డివోర్స్ తీసుకుంటున్నామని కూడా అన్నారు. నిన్న ఇప్పుడు అంటున్నాను సార్, ఇప్పుడు తీసుకుంటున్నాను సార్ డివర్స్. ఈరోజే నోటీస్, ఈరోజే. ఇంతవరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నా. మరి ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఉంది. బాధ్యతలు, నా కూతుర్లు చదువులు, నా కూతుర్ల పెళ్ళిళ్ళు, నా కూతుర్ల జీవితానికి నేను బ్రతికున్నంత వరకు నేనే చూసుకుంటాను, నేనే భరోసా, ఈ నాన్నే చూసుకుంటాడు. అది కూతుర్లు తిట్టినా, నన్ను విమర్శించినా, నాకు ఎదురుదాడి చేసినా అవన్నీ నాకు అనవసరం. చేసింది నా పిల్లలే అనుకుంటాను. నా తండ్రిగా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత, ఇది నా ప్రేమ. కానీ కూతుర్లతో సంబంధించి నేను పూర్తిగా నా జీవితకాలం నేను బ్రతికున్నంత వరకు ఉంటానని చెబుతూ దువ్వాడవాణితో తెగతెంపులు చేసుకుంటున్నాను. తెగతెంపులు ఆమెతోనే. మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నారు కదా, ఆవిడతోటే ఉండే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు పిల్లలు కూడా ఉండని సార్, డబ్బులు మరి నేను ఇవ్వాలి కదా. 1,40,00,000 ఇచ్చాను సార్ నిన్నటి వరకు. మరి ఆమెతో ఉండి డబ్బులు తీసుకోలేదా? మీకు స్టేట్మెంట్ కావాలా, పంపించాలా?
ఒక ఏడాది కాలంలో ఖర్చుల కోసం 1,40,00,000 ఇచ్చాను పిల్లలకి ఆమెకి. ఎవరైనా 1 yearలో 1,40,00,000 ఖర్చు పెడతారండి? నేను ఇచ్చా, ఆస్తులు రాసా, ఇప్పుడు ఇస్తానంటున్నాను, ఇప్పుడు చేస్తాను నాకున్న శక్తి మేరకు. ఇప్పుడు ఆవిడ మీ ఇంటి బయట పిల్లలు ఉన్నారు, సార్, ఇంటి బయట పిల్లలు ఉన్నారు, మంచాలు తీసుకొచ్చి అక్కడే వేసుకుని ఉన్నారు, మందులు కూడా అక్కడే పెట్టుకొని ఉన్నారు. ఆవిడ ఇందాక మేము మాట్లాడించబోతే ఆవిడ చాలా నీరసంగా కనపడుతూ ఉన్నారు, దువ్వాడ వాణి. పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉన్నారు, మీరేమో లోపల ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎట్లా దీన్ని అంటే ఒక కొలికి అంటే పెద్దవాళ్ళు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏం కాదు కొట్టుకోవడానికి. నేను చెప్పిందంతా విని మళ్ళీ మీరు మొదటికి వస్తే నేను ఏం చెప్తాను? అలా కాదు సార్, అంటే దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, నేను అనేది అది. సొల్యూషన్ అదే సార్, డివర్సే సొల్యూషన్. పిల్లల్ని నేను చూసుకుంటాను, డివర్సే సొల్యూషన్. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. చెప్పాను కదా క్లియర్గా, ఇంకేముంది సార్ దీనికి? మీరు బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఆవిడ బయటే ఉన్నారు కదా. ఉండని, వస్తున్నాను కదా, ఆమె పని ఆమె చేస్తారు, నా పని నేను చేసుకుంటుంటాను. ఉండని, ఎవరైనా చంపాలనుకుంటే చంపుతారు, కొట్టాలనుకుంటే కొడతారు నన్ను. చుట్టూ ఆమె మనుషులే ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళందరూ ఉన్నారు, పోలీసులు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు, నాకెవరూ లేరు. మాది అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ మద్దతు ఆమెకు ఉంది, ఏదైనా చేస్తారు, చేయని తెగించే ఉన్నాను సార్. సార్ మీరు ఇంతవరకు మీరు మీ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితుల గురించి మాట్లాడారు, కానీ మాధురి ఆవిడ పరిస్థితి, ఆవిడ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ సెంట్రిక్గా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది, ఆవిడని విపరీతంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది, బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆవిడ దానికి కంటతడి పెడుతూ ఆవిడ మాట్లాడారు, రోధించారు లైవ్లో. ఏంటి దానికి ఎవరు న్యాయం చేయాలి అసలు ఆ పరిస్థితికి? మా కుటుంబం వల్లే ఆమెకి అన్యాయం జరిగింది సార్. అది దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు సార్ ఈరోజు. కానీ ఆమెకు అన్యాయం జరిగిందని నేను ఒప్పుకుంటాను సార్. చాలా అన్యాయం జరిగింది. సాటి మహిళకు అన్యాయం చేయడానికి తలపెట్టిన దువ్వాడ వాణి చరిత్రహీనరాలుగా మిగిలిపోదు. ఇది నిజం, అది నిజమే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆమెను బలిపరుస్తూ చేశారు. ఒకసారి ఆవిడ మాట్లాడారు సార్, ఆవిడ మాట్లాడి మాధురి ఇందాక బీటీవీతో మాట్లాడుతూ ఆవిడ వేదన చెప్పారు. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడు. క్యాబరే డాన్సులు చేస్తావా, ఇట్లా పబ్ డాన్సులు చేస్తావా? మా ఇంట్లో మేము గుట్టుగా రీల్స్ చేసుకుంటే మీకేంటి అందులో తప్పు కనిపించింది? మీరెందుకు అంత ఎక్కిల్ నవ్వులు నవ్వుతున్నారు? ఎవరు ఆడపిల్లలు రీల్స్ చేయట్లేదా? రీల్స్ చేసిన ఆడపిల్లలు తప్ప? ఇది చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఇవి చాలా తప్పు. ఇలాంటి కామెంట్స్, మీరు పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు అలా పెట్టకండి, ఇది చాలా తప్పు. ఎంతమంది రీల్స్ చేస్తారు లేరు లేడీస్ అంటే? రీల్స్ చేసిన లేడీస్ అంతా తప్పుడు మహిళనా మీ ఉద్దేశం తప్ప? మీకు డాన్స్ నేను ఎంతో మందికి, వేల మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను, ఫ్రీగా చెప్పాను క్లాసెస్, నేను ఉచితంగా చెప్పాను ఎంతమందికో. నేను కోలాటం కూడా ఎంతోమందికి ఫ్రీగా చెప్పాను. తిరుపతి లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి, బ్రహ్మోత్సవాలకి అందరికీ నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? వాళ్ళందరూ లేడీస్కి వచ్చి అడగండి ఒకసారి, నేను ఎవరితో ఎలా బిహేవ్ చేశానో ఏంటో తెలుస్తుంది మీకే. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఎవడు పడితే అది వాగడం, ఎవడికి నచ్చింది రాసుకోవడం, ఎవడికి నచ్చింది ప్లే చేసుకోవడం, ఇవన్నీ తగ్గించుకోండి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎలాగ ఉండాలంటే వాళ్ళకి అలాగే ఉండండి. డ్రెస్ని కామెంట్ చేస్తే రైట్ కూడా మీకు లేదు. ఆడపిల్లలు బికినీలు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఆడపిల్లలు కంఫర్ట్, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు నచ్చిన దుస్తులు వేసుకుంటారు. దుస్తుల కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ, ఆడపిల్లలు రీల్స్ కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ ఎవరికి కూడా లేదు. ఎవ్వరికి ఈ సొసైటీలో ఎవ్వరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. డోంట్ గివ్ నెగిటివ్ కామెంట్స్. ఇష్టం లేకపోతే చూడమ్మా, నేను మీకు ఎవరు చూడమన్నాడు? మీకు ఎవరు మా రీల్స్ చూడమని మేము అడిగామా? మీకు ఏమైనా రిక్వెస్ట్ చేసి బ్యాక్ చేసుకుంటున్నామా మా రీల్స్ చూడండి అని? సరే, ఇప్పుడు ఇన్ని రోజులు సమస్య లేదు ఆవిడకి. ఇప్పుడు ఏదైతే విషయం బయటకు వచ్చిందో, ఇప్పుడు ఎప్పుడైతే సమస్య అంతా బయటపడిందో, మీడియాకి వచ్చిందో, లేదంటే రోడ్డు మీదకి వచ్చిందో, ఆ రోజు నుంచి ఆవిడకి సమస్య మొదలైంది. ఈ కామెంట్స్ కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ. ఆవిడకి పిల్లలు ఉన్నారు, కుటుంబం నుంచి ఆవిడ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎట్లా నేను అడిగేది ఏంటంటే, ఆవిడకి జరిగే న్యాయం ఏంటి అసలు? ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారు? మీరే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగింది, మా వల్లే అన్యాయం జరిగిందని. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి మా కుటుంబం బారిలో, మా కుటుంబం తాలూకా ట్రాప్లో పడి, అంటే దువ్వాడ వాణి ఆలోచనలో భాగంగా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి మంచి జీవితాన్ని నాశనం చేసుకొని అత్తవారికి కన్నవారికి దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి పిల్లలతో ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చి ఈరోజు
తను పడుతున్నటువంటి ఆవేదన 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నప్పటికి కూడా ఎవరికి చెప్పలా, ఎప్పుడు మీడియా ముందుకు రాలా. ఇలాంటి అవమానాలు నాకు తెలిసి చాలా తను ఎదుర్కొంది, కానీ బయటికి రాలా. కానీ ఈరోజు బయటకు ఎందుకు వచ్చిందంటే మళ్ళీ దువ్వాడవాడిని నిన్ననే వ్యక్తిత్వ హననం చేసేటట్టు దుర్భాషలు ఆడుతూ ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా మాట్లాడటం వల్ల ఈ ట్రోల్స్ కూడా ఆ విధంగానే వస్తాయి. దువ్వాడ శ్రీనివాస్ అనేటప్పటికి, దువ్వాడ శ్రీనివాస్తో సంబంధించిన వ్యక్తి అనుకునేటప్పటికి నాకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, విరోధులు ఉంటారు. వాళ్ళు ఇస్తున్న కామెంట్స్ రకరకాలుగా ఉంటాయి. మొత్తానికి మా కుటుంబం వల్ల ఆమెకు అన్యాయమే జరిగిందని నేను అంటాను. సరే, ఒకసారి వాణి గారు మాట్లాడారు, మీ మీద ఆరోపణలు చేశారు, ఆవిడ రియాక్షన్ ఒకసారి చూద్దాం. మేమంటే తాక్కుని అంటే మేమంటే క్యాడర్ చెప్పు తీసి కొడతారులేండి వీళ్ళకి, వీళ్ళ అమ్మకి క్యాడర్ చెప్పు తీసి కొడతారు వీళ్ళకి. క్యాడర్ మీద మాట్లాడింది కదా వీళ్ళమ్మ, మేము మందులు తాక్కుని ఇరగొట్టుకుని ఏ క్యాడర్ పేర్లు చెప్పమనండి. మేము ఎవరితో మందులు తాకాము, ఎవరితోనే ఆ క్యాడర్ జుత్తు పట్టుకొని ఏడుస్తారు వీళ్ళందరికి కలిపి. ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి మదం ఎక్కిపోయి జగనన్నకి ఇదే చెప్తున్నాను, ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ పరువు తీస్తున్నారు వీళ్ళు. సార్, క్యాడర్ ఆవిడ అంటే ఆవిడ మీద చేసిన ఆరోపణ అంటే మందు తాగుతుందని కూడా, మందు తాగుతుందని మీ మదర్ కూడా ఆవిడ మందు తాగుతారని చెప్పి కామెంట్ చేశారు. శ్రీనివాస్ గారు, రైట్, ఆడియో కట్ అయింది, మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. రైట్, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు, ఆస్తులు నేను వాళ్ళ పేరు నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను వాణి పేరు మీద, పిల్లల పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేశాను, కావాలంటే మీకు ప్రూఫ్స్ కూడా పంపిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఆ సందర్భంలో మేము రాజకీయంగా కామెంట్ చేసాం, కానీ ఇప్పుడు విషయం నా దాకా వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. ఎలాంటి పరిస్థితులు ఆయన ఇది చేశారని చెప్పి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చాలా ఆస్తులు వాళ్ళ పేరు మీద పెట్టానని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దీనికి సంబంధించి ఆయన సొల్యూషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ విడాకులకు వెళ్తానని కూడా చెప్తున్నారు. శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు, మీ మదర్ కూడా ఆరోపణ చేశారు, మందు తాగుతారు వాణి అని చెప్పి, మందు తాగి సీసాలు పగలగొట్టి దాడి చేయడానికి వచ్చారు అని చెప్పి. అంత హార్ష్గా ఉంటుందా ఆవిడ బిహేవియర్? అంత ఇదిగా ఉంటుందా? గతంలో నాకు ఇంట్లో ఉండేటప్పుడు నేను 2 సంవత్సరాల క్రితం వచ్చేసాను. అప్పటికి ఒక 4 రోజుల ముందు నేను జిమ్ చేసే డంబెల్స్ 2 చేతులతో పట్టుకొని వచ్చి నా మీద ఇసురు కొట్టింది సార్. ఆ డంబెల్ తప్పించుకునే ప్రయత్నంలో నేను ఒక చైర్లో ఒక టేబుల్ ముందు కూర్చొని చాలా ఫాస్ట్గా బయటికి రావటం జరిగింది. ఆ బయటకు వచ్చే సందర్భంలో నా కాలు కూడా ఫ్రాక్చర్, ఆ ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యి కట్టేసుకొని ఎంపీ ఎన్నికల్లో నేను ప్రచారానికి తిరిగాను. అంటే నా మీద స్వయంగా చేసిన హత్యా ప్రయత్నం, ది గ్రేట్ దువ్వాడ వాణి. ఇలాంటివి ఎన్నో జరిగాయి సార్, చెప్పుకుంటే బోలుడు. భరించుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నారు? కుటుంబం, నాకు తెలిసి దేశంలో భూమి మీద ఎక్కడా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు సార్. భార్యాభర్తలకు నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు, మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటారు, లేదనుకుంటే పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకుంటారు, వడంబడికి చేసుకుంటారు. కానీ ఇలా రచ్చకెక్కి రోడ్డెక్కి అధిష్టానానికి వెళ్ళి ప్రజల ముందు అరిచి కుటుంబాలని నాశనం చేసే మనిషి భూమి మీద దువ్వాడ వాడి తప్ప ఎవరు ఉండరు సార్. నిజంగా నేను తప్పు చేసుంటే తప్పుకి అడిగే మార్గం ఇదే సార్. భర్తను ఏ విధంగా కాపాడుకోవాలి సార్? కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి సార్? 4 గజల మధ్య కూర్చోవాలి, మాట్లాడాలి, నీ మీద ఇలా వింటున్నాం, అది నువ్వు మార్చుకో అని చెప్పాలి. సరిగ్గా మాట్లాడుకుంటే ఇవన్నీ జరుగుతాయా సార్? ప్రతి స్త్రీ అదే చేస్తుంది సార్. ప్రతి స్త్రీ కూడా దువ్వాడ వాణిలాగా అనుకుంటే ఒక్క మగాడు కూడా భూమి మీద ఉండడు, ఒక్క ఇల్లు కూడా నిలబడదు. ఏమైనా స్వర్గం నుంచి వచ్చిందా? ఇన్ని రకాలు మాట్లాడి ప్రజల సమక్షంలో, సభ్య సమాజం సమక్షంలో తలదించు వినుకునే విధంగా భర్తకి దుర్భాషలాడుతూ భర్తకి హీనక్రియతో మాట్లాడుతుందా? ఇది ఎక్కడైనా ఉందా సార్ భూమి మీద? మీకు నిజంగా ఇల్లు కాపాడుకోవాలి, నిన్ను కాపాడుకోవాలనుకుంటే నాకు వచ్చి 4 గదుల మధ్య మాట్లాడతావా తప్ప రోడ్డు మీద మాట్లాడతావా? మీడియా ముందు మాట్లాడతావా? అధిష్టానానికి చెబుతావా? అంటే నీ కోరిక టిక్కెట్టా దువ్వాడ శ్రీనివాస? భర్త కావాలా, టికెట్ కావాలా? భర్త కావాలా, డబ్బు కావాలా?
ఏంటి సార్ ప్రశ్న? డబ్బు కావాలి కాబట్టే ప్రచారం చేసావు, భర్త కావాలి, టికెట్ కావాలి కాబట్టే దుష్ప్రచారం చేసావు. ఒకవేళ భర్తే కావాలనుకుంటే ఇవేవి చేసుండేదానివి కావు. అందరు స్త్రీలు చేసినట్టే నువ్వు చేసుండేదానివి. సార్ ఇన్నేళ్ల ఇంత వ్యవహారం, ఇంత గొడవలు ఉన్నప్పుడు ఎప్పుడు అంటే మధ్యవర్తులు కానీ పెద్ద మనుషులు కానీ కూర్చొని, మీరు ఇప్పుడు అంటూ ఉన్నారు కదా 4 గోళ్ల మధ్యలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఇలాంటివి రోడ్డు మీదకి రాకూడదు. జరిగినాయా, జరగలేదా? జరిగితే అసలు ఎందుకు ఇట్లా ఉంది పరిస్థితి? సార్ నా రాజకీయ జీవితంలో భార్యాభర్తల గొడవలు ఇన్ని చేశాను. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, కట్నం ఇవ్వలేదని భార్యకి పంపించేస్తాడు. నేను డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని సెట్ చేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు గొడవ పడుతుంటారు చిన్న ఫినాన్స్ మ్యాటర్తో. ఆ మ్యాటర్ నాకు తోచినంత అడ్జస్ట్ చేసి వాళ్ళే సర్దుబాటు చేశాను. నా ఇంటికే 1,00,000 సమస్యలు భార్యాభర్తలు గొడవలు వస్తే సెటిల్ చేసి నిలబెట్టిన చరిత్ర నాది. నా ఇంటికే గొడవ వస్తే నేనెవరికో చెప్పుకునే పరిస్థితి నాకు ఎలా ఉంటుంది సార్? నేను సర్దుబాటు చేసుకోవాలి, లేకపోతే తను సర్దుబాటు చేసుకోవాలి. నేను సర్దుబాటు చేసుకున్నాను కాబట్టి 30 సంవత్సరాలు బయట పెట్టలేదు. తను సర్దుబాటు చేసుకోలేదు కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కింది, దుష్ప్రచారం చేసింది, సాటి మహిళకి చచ్చిపోయేటట్టు ఆత్మహత్య చేసుకునే స్థితి క్రియేట్ చేసింది. మీ మదర్ కూడా ఎప్పుడు పిల్లల్ని నాశనం ఇంటికి చేసింది, రావడం, నన్ను నాశనం చేసింది. మంచినీళ్ళు కూడా తాగలేదు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు ఎప్పుడు అని చెప్పి మదర్ చెప్తూ ఉన్నారు. నిజం అది? అంటే ఒక తల్లి ఇంటికి రాకుండా మంచినీళ్ళు కూడా సార్ నా పెళ్ళైన 30 సంవత్సరాల్లో మా అమ్మ ఒక్క నిమిషం కూడా ఇంటికి రాలా. ఒకసారి నేను ఓడిపోయినప్పుడు వచ్చింది. వస్తే దాబ్బున తలుపేసుకొట్టింది. మా అమ్మ వరండాలోనే నిలబడిపోయింది. శ్రీనికి చెప్పండి నేను వచ్చానని. ఇంకో మనిషి ద్వారా నాకు కరువు పెడితే మేడ మీద నుంచి కిందకు వచ్చాను. అమ్మతో మాట్లాడి తిరిగి అలా తీసుకెళ్ళి కారు ఎక్కించేశాను. ఇంట్లో కూడా రాలా. మా అమ్మ దగ్గరికి నేను పొరపాటున తల్లి కదా అని వెళ్ళాను అంటే 1 నెల రోజులు నాకు నరకం ఉంటుంది ఇంట్లో. నరకం. నిల్చుంటే గొడవ, కూర్చుంటే గొడవ, మాట్లాడితే గొడవ, తింటే గొడవ, పడుకుంటే గొడవ, ప్రతి దగ్గర గొడవే పెట్టి నాకు హింస చూపించింది. తల్లి దగ్గరికి వెళ్ళలేని దిక్కుమాలిన పరిస్థితి నాది. తల్లికి ఇంటికి రప్పించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి సార్ నాది. దువాడవాణి అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆడమనిషి కాబట్టి కన్నీళ్లు పెట్టి ఏడిస్తే ప్రపంచం నమ్ముతుంది. అలాంటి వాడిని ఎంత చెప్పినా నమ్మరు. సార్ పెళ్లికి కూడా మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేము ఒప్పుకున్నామని చెప్పి చెప్తున్నారు మీ మదర్. నిజమే, గొడవ అయింది సార్, గొడవ అయింది. గొడవల మధ్య పెళ్ళి అయింది. అందుకే వాళ్ళ నాన్న చెప్పాడు కదా, మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చే అన్నాడు. మరి తనే చెప్పింది ఆ మాట, మేమెందుకు చెప్పాలి? తను కూడా అంత పేరెంట్స్ ఎదిరించి పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంత టార్చర్ అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ పరిస్థితిలోకి ఎందుకు రావాల్సి? అంతటికీ కారణం రాఘవరావు, ఆమె తండ్రి. వాడు ఒక నీచుడు, దుర్మార్గుడు. వాడు చేసిందే సార్ ఇదంతా. నా ప్రత్యక్షంగా నేను చూసింది. కన్న తండ్రి కూతురు కాపురాన్ని ఎందుకు? రాఘవరావు ఎవడో కాదు, మా అమ్మకి సొంత. అదే మీ మదర్ కూడా అదే చెప్పారు, రిలేటివ్స్ అన్నయ్య అవుతాడు. మా అమ్మ వాళ్ళమ్మ ఆ సొంత అక్క చెల్లెళ్ళు. ఏంటి అంటే ఇప్పుడు కూతురు కాపురాన్ని కూల్చాలని తండ్రి ఎవరు అనుకోరు. అలాగే పొలిటికల్గా వెళ్ళి బాగుపడుతున్న అల్లుడిని పాడు చేస్తాడు సార్. కూతురు కాపురాన్ని ఏ తండ్రి నాశనం కావాలని కోరుకోవడం నేను చెప్పలా, మీరు చెప్పలా, దువ్వాడ వాణియే చెప్పింది. 96వ సంవత్సరం అంటే పెళ్ళైన 1 ఏడాదిలోనే నాకు ఇంటికి వచ్చేయమన్నాడు. తన తండ్రి మీద తనే చెప్పింది. మరి ఎంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? నేను మీడియాలో చెప్పింది క్లిప్పింగ్ పంపించమంటే పంపిస్తాను మీకు. తనే చెప్పింది. అదే ఎందుకు అంటున్నాను అంటే కారణాలు ఉంటాయి కదా దానికి. ఎందుకంటే ఏం చెప్తాం సార్, ఒక్కో మనిషి సార్. ఇప్పుడు సాధారణంగా కూతురు కాపురంలోంచి ఇంట్లోంచి బయటకు వచ్చాయని ఎందుకంటారంటే, అయితే అల్లుడు బాగోకపోవడం లేదా హెరాస్ చేయడం ఇలాంటి సందర్భాల్లో, కూతురు సుఖంగా లేని అనుకున్న సందర్భాల్లో కూతుర్ని బయటకు వచ్చేయమంటారు కాపురాల్లోంచి. అంటే అంత బేసిక్ లాజిక్ అది. మరి దువ్వాడవాడిని మాట్లాడుతూ మా ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, మా ఆయన ఏ తప్పు చేయలేదు, మా ఆయన ఎలాంటివి కాడు, చాలా మంచిగా ఉండేవాడు, చాలా బాగా చూసుకునేవాడు, పిల్లల్ని బాగా చూసుకునేవాడు, ఈ స్టేట్మెంట్లు కూడా చెప్పారు కదా సార్. మరి వాళ్ళే కదా చెప్పారు. చెప్పినప్పుడు మరి ఎందుకు 96వ సంవత్సరం పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే వచ్చేయమని చెప్పాడు? అహంకారం. నా తాలూకా నేను వ్యాపారాల్లో అన్నింట్లో కూడా చిన్న వయసు నుంచే నాది వ్యాపారాలు. చిన్న వయసు నుంచే అకాడమిక్ సైడ్ ఉన్నాను నేను. కాలేజీలు ఉన్నాయి నాకు.
అవన్నీ కూడా అలాగే గ్రానైట్స్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చాను. ఈర్ష్య, అసూయ అయితే తన కూతురు అవ్వాలి, కానీ దువ్వాడ శ్రీనివాస్ అవ్వకూడదు. దువ్వాడ శ్రీనివాస్తో తినున్నంతకాలం తినవదు. దువ్వాడ శ్రీనివాస్ని బయటికి పంపిస్తేనే అవుతుంది. ఇక్కడ సాంప్రదాయాలు ఏం లేవు సార్. అధికార కాంక్షే మాకు నాశనం చేసింది, రాజకీయమే నాశనం చేసింది. పార్టీ పరంగా మీకు ఏమైనా ఫోన్ వచ్చింది అధిష్టానం నుంచి? ఇంత వ్యవహారం నడుస్తుంది, పార్టీ అధిష్టానం నుంచి కానీ లేదంటే పార్టీ పెద్దల నుంచి కానీ కాల్ రావడం, ఏంటి ఇదంతా అని అడగడం, లేదంటే రాజకీయంగా మీకు సంబంధించి ఏమైనా డెసిషన్ చెప్పడం, ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఏమైనా జరుగుతున్నాయా? అధిష్టానంకి ఈ విషయం 2 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు సార్. 2 సంవత్సరాల క్రితం నుంచి 5 సిట్టింగులు పెట్టారు. టికెట్ కి సంబంధించి గొడవ కూడా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యారు సార్. ఇవన్నీ అయినాయి సార్. అధిష్టానానికి తెలిసి ఇది పాత విషయమే అధిష్టానానికి, కానీ ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు పెద్దగా జరుగుతుంది కదా గొడవ, అసలు అసలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఏం చేస్తారు సార్? కుటుంబ గొడవ ఏం చేస్తారు చెప్పండి సార్? అధిష్టానం చెప్పి 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 విసిగిపోయారు సార్. నాకు ఎన్నికలకి 13వ తారీఖు, మే 13వ తారీఖు ముందు ఆస్తులు రాస్తావా, ప్రెస్ మీట్కి వెళ్ళాలని చెప్పి నరకం చూపించింది సార్. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు, ఏంటి ఇంత టార్చర్ చేస్తుందని. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరికీ తెలుసు సార్ ఇవన్నీ. బ్లాక్మెయిల్ చేశారు, అవన్నీ తెలుసు, పార్టీకి తెలుసు. ఇవన్నీ విసిగిపోయారు వాళ్ళు కూడా. పైన ఇంకేం చెప్తారు చెప్పండి? దువ్వాడ శ్రీనివాస్ కర్మ అనుకుంటారు. ఆస్తులు రాశారు అండ్ ఆస్తులు రాసేసి ఎలక్షన్స్కి వెళ్ళారు మీరు. ఆస్తులు రాయకపోతే ప్రెస్ మీట్ పెడతాం అన్నది కదా. ఏప్రిల్ నెలలో రాశాను, ఏప్రిల్ 14 సంథింగ్ రాశాను. రైట్ సార్, చివరిగా ఏం చెప్తారు మీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మీ అభిమానులకు కావచ్చు, మీకు సంబంధించి పాజిటివ్గా చూసే వాళ్ళకి, నెగిటివ్గా చూసే వాళ్ళకి? ఎందుకంటే రాజకీయంగా మీకు నష్టం జరగబోతోంది, మీ పర్సనల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏం చెప్తారు చివరిగా? రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి మిత్రులకి, నా ఫాలోవర్స్కి, దేవుళ్ళైన ప్రజలకి, నా విరోధులకి, రాజకీయపరమైన సిద్ధాంతపరమైనటువంటి శత్రుత్వాన్ని కలిగినటువంటి వారికి, నా వ్యక్తిగతంగా నా కుటుంబంలో జరిగినటువంటి ఈ పరిణామాలు, గత 2 ఏళ్లుగా, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకి నా మనసు విప్పి ఆత్మసాక్షిగా నేను చెప్పాల్సినవన్నీ ప్రజల ముందు ఉంచాను. ఈ పరిణామాలన్నీ నా ద్వారా కూడా ప్రజలు వింటున్నారు, వాళ్ళు చెప్పినవి వింటున్నారు, సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా వింటున్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంతిమంగా ప్రజల అగ్రభాగాన పెట్టాలంటే పెట్టగలరు, అతోపాతాళానికి తొక్కాలంటే తొక్కగలరు. నేను ఈ సందర్భంగా నాకు దాపురించినటువంటి పరిస్థితులు బట్టి, నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్లో, నేను మాట్లాడిన మాటలలో మీరన్నీ పరిశీలించి ప్రజలే నాకు రక్షించాలని, కాపాడాలని అందరికీ కూడా నేను పార్టీ కార్యకర్తలకి, అందరికీ అభిమానులకి, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ఇంత ఓపికగా మాట్లాడినందుకు ఈ పరిస్థితుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది దువ్వాడ శ్రీనివాస్ గారి వర్షన్, అది వాణి గారి వర్షన్ చూసాం, మాధురి వర్షన్ చూసాం, దువ్వాడ శ్రీనివాస్ వర్షన్ చూసాం. లిటరల్గా చూడడానికి ఇది ఫ్యామిలీ విషయం అయినప్పటికీ కూడా విషయం రోడ్డు మీదకి వచ్చింది. అలాగే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నారు. దువ్వాడ వాణి, ఆవిడ కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజల మధ్యలో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు సాధారణంగా ఒక అటెన్షన్ అనేది ఉంటుంది, వాళ్ళు ఒక మెసేజ్ని పాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి అంశాలు, కానీ నష్టం జరుగుతూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను కూడా చూస్తున్నాం. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటనేది టైమ్ హ్యాస్ టు డిసైడ్. సో స్టే ట్యూన్డ్.